21వ కీర్తన మొదటి వచనం. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వాధికారి, మహిమ కలిగిన దేవా, నీ మహోన్నతమైన నామానికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం. దేవా, నీ రాకడ సమీపం అవుతూ ఉండగా మమ్మల్ని పరిపూర్ణులనుగా చేయుట కొరకు, మాలో ఉన్న ప్రతి శరీర సంబంధమైనటువంటి స్వభావమును అణిచివేయుట కొరకు ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా పురుకొల్పి ఉపవాసము ద్వారా నీ సన్నిధిలోనికి నడిపించవునైనా. మరి మా జీవితాలను మేము సరిదిద్దుకోవటానికి, నీ రాకడ కొరకు సిద్ధపరచబడటానికి మాకు అనుగ్రహించినట్టి అనుకూలమైన సమయాన్ని బట్టి నీ కృతజ్ఞతలు దేవా. మరి వచ్చిన ఏ ఒక్కరూ కూడా అదే స్థితిలో తిరిగి వెళ్ళే పరిస్థితి లేకుండా ప్రతి హృదయము దర్శించబడాలి, ప్రతి ఒక్కరిలోనూ మార్పు రావాలి. మేమందరము ఆధ్యాత్మిక మందిరముగా కట్టబడిన వారమై నీ కొరకు నివాస స్థలముగా మేము సిద్ధపరచబడాలని ఆశిస్తూ ఉన్నాం. కాబట్టి నాయనా, ఈరోజు నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి, మా బలహీనతలను సరిదిద్దండి, మమ్మల్ని నీ దృష్టికి యోగ్యులుగా మార్చి నీ మహిమ కార్యము ఈరోజు మా మధ్యలో జరిగించండి. ప్రభా, ఈ స్థలాన్ని మీ స్వాధీనంలోనికి తీసుకోండి. ప్రభా, నీ పరిశుద్ధాత్మ సన్నిధిని మాకు అనుగ్రహించండి. నీ దాసును కూడా బలపరిచి అందరికీ అర్థమయ్యే రీతిలో నీ వాక్యాన్ని విరిచి పంచిపెట్టినట్లుగా కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు 21వ కీర్తనలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. మొదటిగా దావీదు అనే భక్తుడు ఈ కీర్తన రాశాడు. అయితే ఆ దావీదు భక్తుడు మాట్లాడుతున్న మాట మొదటి వచనంలో మనం చూస్తే, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. ఎవరు దేవుని బలమును బట్టి సంతోషించుచున్నారట? రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. అసలు ఒక దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి లేదా ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు దేనిని బట్టి ఆనందించగలుగుతాడు అని అంటే, ఆయనకున్నటువంటి ఆయుధ బలాన్ని బట్టి ఒక రాజు సంతోషించవచ్చు. ఎందుకంటే నా దగ్గర చాలా ఉన్నతమైన ఆయుధాలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇంకా శత్రువు నన్ను గెలవడానికి అవకాశము లేదు అని తను కలిగి ఉన్నటువంటి ఆయుధ బలాన్ని బట్టి సంతోషించవచ్చు, లేదా సైన్య బలాన్ని బట్టి కూడా సంతోషించవచ్చు. ఎందుకంటే బైబిల్లో ఒక రాజు మాట్లాడుతూ ఉంటాడు, ఇగో నేను నీ కొరకు రథాలను సిద్ధపరుస్తాను, కావాలంటే నీ కొరకు నేను గుర్రములను కూడా సిద్ధపరుస్తాను, వాటి మీద నాతో యుద్ధము చేయడానికి కావలసిన సైన్యము నీ దగ్గర ఉందేమో పరీక్షించుకో అని చెప్పి ఒక శత్రువురాజు ఇజ్రాయేలు ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆ రాజుతోటి సవాలు విసురుతూ ఉంటాడు. ఎందుకంటే ఆయనకున్న ధైర్యము, ఆయనకున్న బలము, ఆయన దగ్గర ఉన్నటువంటి సైన్య సమూహం అని గర్విస్తూ ఉంటాడు. అంతెందుకు, ఫిలిష్తీయులు కూడా ఇజ్రాయేలుల మీద ధైర్యముగా మాట్లాడడానికి గల కారణం ఏంటనంటే, గొల్యాత్ అంతటి బలవంతుడు ఉన్నాడు గనుక ఇక ఎవరు వచ్చి మమ్మల్ని గెలవలేరు అనేటువంటి ధైర్యముతో ఆ రోజు ఫిలిష్తీయులు ఇజ్రాయేలీలను అపహాస్యంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. సో ఒక రాజుగా ఈయన దేనిని బట్టి ఆనందించవచ్చు అని అంటే, ఆయనకున్న సైన్య బలమును బట్టి ఆనందించవచ్చు, లేదా చుట్టూ ఉన్నటువంటి దేశములన్నీ కూడా అణిచివేయబడి వాటి వలన ఎలాంటి శత్రు భయం లేనప్పుడు పరిస్థితులన్నీ కూడా సమాధానపరచబడి ప్రశాంతమైనటువంటి పరిపాలన సాగుతున్నప్పుడు అప్పుడు కూడా రాజుగైన ఆనందించవచ్చు. అంటే ఈ రాజు దేనిని బట్టి ఆనందిస్తున్నాడయ్యా అని అంటే, అక్కడ రాజు కలిగి ఉన్న బలాన్ని బట్టి కాదు, లేదా రాజుకి ఉన్నటువంటి సైన్య బలమో ఆయుధ బలమో కాదు, కానీ దేవుని యొక్క బలమును బట్టి ఆయన ఆనందిస్తున్నాడట. నా దగ్గర ఎంత సైన్య బలం ఉన్నా, ఆయుధ బలం ఉన్నా, దేవుని యొక్క సహాయము నాకు లేకపోతే నేను ఏ పని కూడా చేయటానికి సాధ్యం కాదు. యుద్ధములో నేను గెలవాలన్నా దేవుడే నా తరపున నిలబడి పోరాడాలి. యుద్ధంలో సైన్యమును ఓడించాలి అనన్నా, శత్రు సైన్యాన్ని నేను ఓడించాలన్నా
దేవుని యొక్క హస్తబలము నన్ను గెలిపించాలి. అది ఆ దావీదు యొక్క ఉద్దేశం అన్నమాట. అందుకే ఏమంటున్నాడంటే, నీ బలమును బట్టి నేను సంతోషించుచున్నాను. నా దగ్గర ఎంత బలమున్నా అది ఒట్టిదే. నా దగ్గర ఎంత శక్తి సామర్థ్యములు కలిగిన సైన్యమున్నా అది యుద్ధభూమిలో నీ సహాయము లేకపోతే ఎందుకు పనికిరాదయ్యా. సో ఇప్పుడు నా బలాన్ని బట్టి కాదు, బలవంతుడైన దేవుడు నా పక్షముగా నిలబడి ఉన్నందుకు ఆ బలవంతుణ్ణి బట్టి ఇప్పుడు నేను ఆనందిస్తున్నాను. బైబిల్లో మనకి తెలిసిన వాక్యము, యెహోవా మన పక్షమున నుండగా మనకి విరోధి అయిన వాడెవడు. అంటే యుద్ధ భూమిలోనికి మనం వెళ్ళినప్పుడు యుద్ధము గెలుస్తామా ఓడిపోతామా అనేది యుద్ధము ముగించబడిన తరువాత నిర్ణయించబడుతుంది. ఏ యుద్ధమైనా అంతే. ఇప్పుడు ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య యుద్ధం నడుస్తూ ఉంది. దాని గురించి ప్రతిరోజు ఎవరో ఒకరో ఒక వీడియోను పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఇరాన్కి సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఇరాన్ గొప్పతనాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఇజ్రాయెల్కి ఐరన్ డోమ్ ఉంది, గొప్ప గొప్ప సామర్థ్యాలు వాళ్ళకు ఉన్నాయి, చాలా జ్ఞానవంతులు. మొన్న TV9లో కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏంటంటే ఈ ఇజ్రాయెల్ ప్రాంతంలో జనాభా సంఖ్య 1,70,00,000 మంది మాత్రమే ఉన్నారట. చాలా చిన్న ప్రాంతం. ఇరాన్లో దాదాపు 9 కోట్ల మంది ప్రజలు ఇరాన్లో ఉన్నారట. అంత సైన్యం లేదా అంత జనాభా కలిగిన ఆ ప్రాంతము కూడా ఇజ్రాయెల్ ఎదుట నిలబడలేదు అని చెప్పి ఇజ్రాయెల్ గురించి చాలామంది దానికున్న ఆయుధ సామాగ్రో, టెక్నాలజీనో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వారి జ్ఞానాన్నో బట్టి చాలామంది ఇజ్రాయెల్ గురించి గొప్పగా మాట్లాడుతూ వెళ్తూ ఉన్నారు. సరే, ఎవరు గెలుస్తారా ఎవరు ఓడిపోతారా అనేది యుద్ధము ముగించబడిన తర్వాతనే అది నిర్ణయించబడుతుంది. ఈ లోపల ఏ ప్రాంతానికి సంబంధించిన వారు ఆ ప్రాంతానికి సపోర్ట్ చేసుకుంటూ దాని గురించి గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఎంత టెక్నాలజీ ఉన్నా ఈరోజు ఆ టెక్నాలజీని బట్టి సంతోషించే అవకాశాలు లేవు. ఎందుకంటే ప్రతి ప్రాంతంలో యుద్ధ సమాచారం వింటూ ఉన్నాం. అవన్నీ కూడా వారి బల సామర్థ్యములను బట్టి ఆధారపడినటువంటి పరిస్థితులు అన్నమాట. అయితే ఇప్పుడు ఇజ్రాయెలు తన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీని బట్టి ఒకవేళ గర్వించవచ్చేమో, కానీ రాజుగారు దేన్ని బట్టి గర్విస్తున్నాడట? అయ్యా, నాకున్నటువంటి వాటిని బట్టి కాదు, నీ బలమును బట్టి నేను సంతోషిస్తున్నాను. ఎందుకనంటే నువ్వు నా పక్షమునుంటే యుద్ధము ఆరంభము కాక మునిపే గెలుపెవరిదో నేను అంచనా వేయగలుగుతాను. ఎందుకు? యెహోవా మన పక్షమున నుండగా ఇక మనకి విరోధి అయిన వాడెవడు మన ఎదుట నిలవలేడు. శరీర బలమును బట్టి పోరాడితే గెలుపెవరిదో నిర్ణయించటానికి యుద్ధం ముగించబడాలి. కానీ దేవుని బలమును బట్టి ఒకవేళ నేను పోరాటం చేస్తే గెలుపు మాత్రం నా వైపునే ఉంటుంది. ఎందుకు? నా దేవుడే సైన్యాధిపతిగా నా ముందుండి శత్రువుతో పోరాడి నన్ను గెలిపిస్తాడు గనుక ఆయన బలమును బట్టి నేను సంతోషిస్తున్నాను అని చెప్పి దావీదు తన అనుభవాన్ని తెలియజేస్తున్నాడు అన్నమాట. అంతేకాదు, నీ రక్షణను బట్టి నేను హర్షించుచున్నాను అని అంటున్నాడు. సో దావీదుకి ఎంత గొప్ప సైన్య సమూహం ఉన్నా, ఆయన దగ్గర ఎంతమంది పరాక్రమశాలులైన వారున్నా, ఎందుకంటే దావీదు యొక్క సైన్యంలో బెన్యామీను గోత్రంలో నుండి కొంతమంది సైన్యం ఉండేవాళ్ళు. వారికి ఉన్న నైపుణ్యత ఏంటంటే ఒక తల వెంట్రుకను కూడా ఇలా నిలబెడితే ఒడిసెలతోటి ఆ తల వెంట్రుకను కూడా వాళ్ళు కొట్టగలిగేవారట. అంత నైపుణ్యతను కలిగినటువంటి నా సైన్యము దావీదు దగ్గర ఉంది. అయితే ఎంత సైన్యం ఉన్నా దావీదు దేన్ని బట్టి సంతోషిస్తున్నాడట, హర్షించుచున్నాడట? నా సైన్యం నాకు ఇచ్చే రక్షణ కాదయ్యా, నీ రక్షణను బట్టి, నీ సంరక్షణ నాకు లేకపోతే నా చుట్టూ ఎంతమంది సైన్యం ఉండి కావలి కాసినా ఎవరు నన్ను కాపాడలేరు అని చెప్పి దావీదు దేవుని యొక్క సంరక్షణను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకంటే దావీదు జీవితంలో ఇంతకు మునుపు కొన్ని అనుభవాలు ఇలాంటివి ఎదురయ్యాయి. దావీదు సౌలు చేత తరమబడ్డాడు. తన సొంత కుమారుడైన అబ్షాలోము చేత కూడా ఆయన తరమబడ్డాడు. ప్రతిసారి కూడా ప్రాణములు పోయేటువంటి పరిస్థితులే ఆయన జీవితంలో చూశాడు. చాలా మరణానికి 1 అడుగు దూరంలో మాత్రమే దావీదు ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఇక అయిపోయాడు, దొరికిపోయాడు దావీదు, ఇంక ఈ రోజుతో దావీదు చాప్టర్ క్లోజ్ అని అనుకున్న టైంలో దేవుడు మరలా జోక్యం చేసుకుని సౌలు వెనకకు వెళ్ళిపోయేటట్టుగా చాలాసార్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఇవన్నీ దావీదు దేవుని యొక్క సంరక్షణలో ఎంత జాగ్రత్తగా భద్రపరచబడ్డాడో ఇవన్నీ దావీదు జ్ఞాపకం చేసుకుని, అయ్యా
నాకున్న సైన్యము నన్ను సంరక్షించేటువంటి ఆ సంరక్షణ శ్రేష్టమైనది కాదు, కానీ నీవు నాకు ఇచ్చే సంరక్షణ ఉంది కదా, దానిని బట్టి నేను ఈరోజు సంతృప్తి చెందుతున్నాను, అది యోగ్యమైనది అని నేను అంగీకరిస్తున్నాను అని చెప్పి దావీదు దేవుని యొక్క సంరక్షణను బట్టి ఆనందిస్తూ ఉన్నాడట. గుర్తుపెట్టుకోండి, ఒక మానవునికి భూమి మీద ఆనందాన్ని కలుగు చేసేటువంటివి చాలా ఉంటాయి. కొంతమంది చేతిలో 10,000 ఉన్నాయనుకోండి, ఇక వాళ్ళ ఆనందం ఎంత అంత కాదు, అవి అయిపోయేదాకా చాలా సంతోషంగా ఉంటాం. ఆ జాయ్ వేరుగా. ఇక భూమి మీద కాలు నిలబడదు, ఒక చోట ప్రశాంతంగా కూర్చోలేము. ఇప్పుడు ఎందుకంటే ఆ 10,000ని చూసుకుని ఎంత మురిసిపోతామో. మనకు తెలుసు ఆ డబ్బు ఎక్కువసేపు మన చేతిలో ఉండదు అని, కానీ ఉన్నంతసేపు ఆనందించాలనుకుంటాం, అవునా? కొంతమంది ఆరోగ్యాన్ని బట్టి ఆనందిస్తూ ఉంటారు. అమ్మయ్య నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నాకు ఏం హెల్త్ ఇష్యూస్ లేవు, ఆరోగ్యంగా ఉన్నాను, సో దేవుడు ఇంత మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు చాలా సంతోషం. ఎందుకనంటే ఆరోగ్యంగా ఉన్నాడు ఏం తిన్నా నడుస్తుంది, అనారోగ్యంగా ఉన్నాడు ప్రతిదీ ఏరుకుని తినాల్సి వస్తుంది. ఆ ఆరోగ్యాన్ని బట్టి సంతోషించే వాళ్ళు కొంతమంది ప్రాపర్టీని బట్టి సంతోషిస్తారట. కొంతమంది ధనవంతులు మాట్లాడుతూ ఉంటారు, ఏమని? చూసారా, నాకు అక్కడ ఆస్తుంది, ఇక్కడ ఆస్తుంది, అది నాదే, ఇది నాదే అని చెప్పి వారు కలిగి ఉన్న స్వాస్థ్యాన్ని బట్టి గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటారట, సంతోషిస్తూ ఉంటారట. గుర్తుపెట్టుకోండి, ఈ భూ సంబంధమైన వేటి వలన కలిగే ఆనందమైన అది తాత్కాలికమే. డబ్బుతోటి వచ్చేదైతే ఆ డబ్బు వెళ్ళిపోగానే ఆ వెళ్ళిపోయేటప్పుడు అది ఆనందాన్ని కూడా ఇచ్చుకుని వెళ్ళిపోతుంది. ఒకవేళ ఆరోగ్యాన్ని బట్టి మనం ఆనందిస్తున్నట్లయితే ఎప్పుడు అనారోగ్యం పాలవుతామో మనకు తెలియదు, ఏ తెగులు మనల్ని సమీపిస్తుందో తెలియదు కనుక ఆ ఆనందం కూడా ఎక్కువ కాలం మనతోటి ఉండదు. మనము ఈ భూ సంబంధమైన వాటి వలన ఆనందిస్తున్నట్లయితే ఆనందము తాత్కాలికమే. కానీ దేవుణ్ణి బట్టి ఎవరైతే ఆనందిస్తారో ఆ ఆనందాన్ని వారు దేవుడు ఉన్నంత కాలం అనుభవిస్తారట. అసలు ఈ ఉనికిలో దేవుడు లేని సమయము అనేది ఏదైనా ఉండే అవకాశాలు ఉన్నాయంటారా? ఒక్క క్షణమైనా దేవుడు లేకుండా గడియారంలో ముళ్ళు కదిలే ఛాన్స్ ఉందా? ఏనే లేదు. మరి దేవుడు ఉన్నంత కాలము దేవుణ్ణి బట్టి ఆనందించేవాడు ఎప్పటిదాకా ఆనందిస్తాడయ్యా అని అంటే దేవునితో పాటు ఉన్నంత కాలం ఆనందిస్తాడు. సో దేవుడు శాశ్వతుడు గనుక ఆ ఆనందము కూడా మనము శాశ్వత కాలమును అనుభవించటానికి దేవుడు ఒక ఏర్పాటు చేస్తాడట. అయితే మానవుడు ఎక్కడ శాశ్వతమైన ఆనందం దొరుకుతుందో దాన్ని వదిలిపెట్టేసి లోకములో ఎక్కడైతే తాత్కాలిక ఆనందం దొరుకుతుందో వాటి కొరకు ఈరోజు మానవుడు పరుగులు పెడతా ఉన్నాడు. అలా పరుగులు పెట్టి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, ఆనందాన్ని కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు. కానీ రాజును గురించి మాట్లాడిన మాట ఏంటనంటే, రాజు దేవుని బలమును బట్టి సంతోషిస్తున్నాడు. లోకానికేమో లోక సంబంధమైన వాటిని బట్టి ఆనందం కలుగుతుందట. అయితే ఒక భక్తుడు మాట్లాడుతున్నాడు ఏంటనంటే, 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం ఉన్నదో వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ఆ భక్తుడు ఆనందిస్తున్నాడట, ఒక సమాచారం విని సంతోషిస్తున్నాడట. దేన్ని బట్టయ్యా నీ ఆనందం? నీ ఆనందానికి కారణం ఏంటి అని అంటే, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారు అని నేను విన్నాను. ఇక దానికంటే నాకు ఎక్కువైన సంతోషం ఏముంది? 1 కోటి రూపాయలు ఉన్నప్పుడు నాకు కలగలేదు ఆనందం, బలము ఆరోగ్యమును కలిగి ఉన్నప్పుడు కాదు నాకు ఆనందం. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారు. ఏ మార్గంలో వారు వెళ్ళాలో అది వాళ్ళు గుర్తుపట్టారు. సత్యం ఏదుందో దాన్ని వారు ప్రేమిస్తున్నారు, అది అనుసరించి వారు నడుచుకుంటున్నారని నేను విన్నప్పుడు నా ఆనందము చాలా ఉన్నతమైన స్థానంలో అది కనబడుతుంది అని తన ఆనందానికి కారణం ఏంటో చెప్తున్నాడు. అయితే ఈరోజు మన ఆనందానికి కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? అఫ్కోర్స్ మనం ఎప్పుడు బాధల్లో ఉన్నట్టే ఉంటాం, ఇంటికాడ ఉన్న అలానే ఉంటాం, చర్చిలో ఉన్న అలానే ఉంటాం. అన్ని కోల్పోయినాడు, సర్వం పోగొట్టుకున్నాడు ఎలా ఉంటాడు? ఇక అయిపోయింది, ఇంకో గంటలో మన జీవితం ముగిసిపోతుంది అన్నప్పుడు ఎలా ఉంటుందో మన ఫీలింగ్. మనం ఎప్పుడు చర్చకు వచ్చినా అలానే ఉంటుంది. అదేంటో అర్థం కాదు. మరి గుమ్మంలో అడుగు పెట్టగానే ఇలా ఉండాలి అని డిసైడ్ అయిపోయి వస్తారేమో నాకు తెలియదు. కానీ చర్చిలోకి వెళ్ళగానే ఇక అంతే, నవ్వు ఉండదు, ఒక కదలిక ఉండదు, ఒక స్పందన ఉండదు, ఏముండవు. అలా బీసిపోయి ఇంకెందుకో ముళ్ళ కంపల మీద కూర్చోబెట్టినోడు కదిలితే ఎక్కడ నొప్పి లేస్తుంది అన్నట్టు మనం ఆ మందిరంలో ఏదో సమస్తమును పోగొట్టుకున్నట్టుగా బాధపడుతూ కూర్చుంటాం. ఎందుకు ఆ బాధ అని అంటే,
మనకి ఏవో సమస్యలు, ఏవో కష్టాలు, ఏవో ఇబ్బందులు అన్నమాట. ఒకవేళ ఎప్పుడైనా ఒకసారి కాస్త ఆనందం అనిపించింది అనుకోండి, మరి ఎప్పుడు 24 గంటలు ఇలానే ఉండం కదా, నెలలో కనీసం 10 రోజులు 5 రోజులు సంతోషంగా ఉంటాను. అయితే అలా సంతోషించినప్పుడు ఎప్పుడైనా ఆ సంతోషానికి కారణం ఏంటో గుర్తుపట్టారా? బాధకి కారణం ఏంటో గుర్తుపట్టారా అని అంటే అసలు గుర్తుపట్టడం కాదు, దాన్ని మొత్తం రీసెర్చే చేసేస్తాం. ఎందుకు ఇలా జరిగింది, దేన్ని బట్టి జరిగింది, ఇది ఎన్ని రోజులు ఉంటుంది, ఇది ఎంత అంటే తీవ్ర స్థాయికి వెళ్తుంది, దాని మీద ఒక పెద్ద రీసెర్చే చేస్తాం. అదే సంతోషానికి కారణాలు అడిగామనుకోండి, అసలు దాని గురించి పట్టించుకోం కూడా. ఎందుకనంటే ఇక సంతోషంలో ఉన్నప్పుడు మళ్ళీ దానికి కారణాలు ఎందుకు సార్ అనవసరం అని అనిపిస్తుంది అన్నమాట. గుర్తుపెట్టుకోండి, బాధకి కారణమేంటో మనం గుర్తుపట్టినట్లే సంతోషానికి కూడా కారణమేంటో గుర్తుపట్టాలి. ఎందుకనంటే ఆ కారణమేంటో మనకు అర్థమైతే ఆ సంతోషము శాశ్వతమైనదా కాదా అనేది మనం అంచనా వేయగలుగుతాం. ఈ రాజు ఆనందిస్తున్నాడు, మనము ఆనందిస్తున్నాం. యోహాను భక్తుడు ఆనందిస్తున్నాడు, మనము ఆనందిస్తున్నాం. కానీ వారి ఆనందానికి కారణాలు వేరు, మన ఆనందానికి కారణాలు వేరు. మన ఆనందం అంతా కూడా టెంపరీ అన్నమాట. అప్పుడే ఏదైనా ఒక కొత్త డ్రెస్ కొనుక్కుంటే వెంటనే ఆనందించేస్తాం, పిల్లల టైప్ అన్నమాట. ఒక కొత్త బండి కొనుక్కుంటే దాన్ని బట్టి ఆనందిస్తూ ఉంటాం. ఇలా మనం అన్ని కూడా ఇహ సంబంధమైన వాటి యందు ఆనందిస్తున్నాం. కానీ భక్తులకు ఉండాల్సిన లక్షణము, వారు సత్యమును అనుసరించి నడుస్తున్నప్పుడు దాన్ని బట్టి ఆనందించాలట. దేవుని యొక్క బలమును బట్టి మనం ఆనందించాలట. దేవుని సంరక్షణను బట్టి ఆనందించాలట. ఎప్పుడైతే దేవుని బట్టి ఆనందిస్తామో ఆ ఆనందము పరిపూర్ణం అవుతుంది అని వాక్యంలో రాయబడి ఉంది. నా సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఎందుకు దేవుని సన్నిధిలోనే సంపూర్ణమైన సంతోషం ఉంటుంది, లోకంలో ఎందుకు ఉండదు అని అంటే, లోకంలో ఉన్న ప్రతీది కూడా మార్పులతో కూడినటువంటి పరిస్థితులు. ఎప్పుడు ఎలా మారిపోతామో ఎవరము చెప్పలేం. అప్పుడే బాధ అనిపిస్తుంది, అప్పుడే సంతోషము కూడా అనిపిస్తుంది. పిల్లల నేచర్ చూడండి, పిల్లల్ని మనం ఏమైనా తిట్టామనుకోండి, వాళ్ళు ఏడ్చేస్తారు. అదే టైంలో వాళ్ళకి ఇష్టమైనది ఏదైనా తీసుకుని వెళ్ళండి, అంత ఏడుపులో కూడా వెంటనే నవ్వుతారు. పెద్దోళ్ళుగా మనం నవ్వం ఏడుస్తున్నప్పుడు. ఎందుకు? వెంటనే నవ్వుతే ఏమనుకుంటారో అని చెప్పి కాస్త మెల్లమెల్లగా ఆ ఫీలింగ్ని చేంజ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తాం. బట్ పిల్లలకి ఏమి ఉండవు కదా, వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని అవసరం. అప్పుడే ఏడుస్తారు, మనం ఏదైనా ఇష్టమైంది ఇవ్వగానే అప్పుడే నవ్వేసుకుంటారు. మనది కూడా చాలాసార్లు అదే నేచర్ ఉంటుంది. కానీ ఒక్క విషయంలో మాత్రము మన ఆనందము పరిపూర్ణ స్థాయికి వెళ్తుందట. ఎప్పుడు అనంటే, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం ఆనందించడం నేర్చుకుంటామో ఆ ఆనందమే పరిపూర్ణమైన స్థాయిలోనికి చేరగలుగుతుందన్నమాట. ఎందుకంటే దేవుని సన్నిధిలో కలిగే ఆనందం అంతా కూడా మనము కలిగి ఉన్న వాటిని బట్టి కాక దేవుణ్ణి బట్టి అది ఆధారపడి ఉంటుంది. ఎందుకు దేవుణ్ణి బట్టి ఆధారపడుతుంటుంది అని అంటే, మీరు ఆ కీర్తన 7వ వచనం వరకు చదివారనుకోండి, 2వ వచనం నుండి మనం చూస్తే దేవుని యందు ఆనందిస్తున్న వారికి కలిగే ఆశీర్వాదాల యొక్క లిస్టే రాశాడు దేవుడు అక్కడ. దావీదు భక్తుడు 8 రకాల ఆశీర్వాదములను దేవుని యందు ఆనందిస్తున్నందుకు ఆయన పొందుకున్నాడట. దానిని బట్టి మొదటి వచనంలోనే చెప్తున్నాడు, యెహోవా రాజుని బలమును బట్టి సంతోషిస్తున్నాడు, నీ సంరక్షణను బట్టి ఆయన ఎంతో హర్షించుచున్నాడు. కారణం ఏంటనంటే, ఇగో నన్ను ఈ విధంగా నీవు ఆశీర్వదించావు గనక అని చెప్పుకుంటున్నాడు. సో ఆశీర్వాదము అని అనగానే మనకు కూడా ఆశ కలుగుతుంది, అరే నాకు కూడా అట్లాంటి ఆశీర్వాదం ఉంటే బాగుంటుంది కదా. అసలు ఏం ఆశీర్వాదాలు అనుభవించాడు దావీదు అని అంటే, 2వ వచనం చూడండి, 21వ కీర్తన 2వ వచనం. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. మొదటి లైన్లో ఏముంది? అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు. మనోభీష్టము అని అంటే హృదయ వాంఛ, హృదయ ఆలోచనలు లేదా హృదయంలో ఉన్న కోరికలు అని అర్థాన్ని ఇస్తాయి. సో దేవుడు ఏమి సఫలం చేస్తున్నాడట? దావీదు యొక్క మనోభీష్టాన్ని, అతని హృదయ వాంఛను దేవుడు సఫలపరుస్తున్నాడట. ఎంత అద్భుతమైన మాట చూడండి. ఎందుకనంటే ప్రతి మానవుని జీవితంలో చాలా ఆశలు ఉంటాయి. క్రైస్తవులంగా మనం కూడా ఎన్నో ఆశిస్తాం. నాకు ఇది దొరికితే బాగున్ను, ఇది కలిగితే బాగున్ను, ఇది నా దగ్గర ఉంటే బాగున్ను అని చాలాసార్లు మనం ఆశిస్తూ ఉంటాం. అయితే కొన్ని సందర్భాలలో మన ఆశలుగానే మిగిలిపోయిన సందర్భాలు చాలా ఉంటాయి.
తృప్తి పడిపోతూ వచ్చాం. అరే ఇంకా ఇది మనకు దొరకదులే, ఇది మనకి అందే అవకాశాలు లేవులే. ఒకసారి ఒక నక్క అనుకుందట, ద్రాక్ష తోటలోనికి వెళ్ళి ఒక ద్రాక్ష గెలని అందుకోవడానికి చాలాసార్లు ఎగిరిందంట. ఎంత ఎగిరినా అందకపోయేటప్పటికి గెల మీద ఉన్న ఆశను చంపుకోవడానికి తన మైండ్ని అది ట్యూన్ చేసుకోవడం మొదలుపెట్టిందట. ఏమని, ఇది నాకు అందట్లేదు కాబట్టి ఆ ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉంటాయిలే అని అనుకుని సాటిస్ఫై అయ్యి తోటలోంచి బయటకు వచ్చిందట. లేకపోతే బయటకు రాలేదు. మరిగా దాని మీద ఆశ చంపుకుని ఎట్లా బయటకు వస్తుంది? అలా రాలేదు. అందుకు దాన్ని తృప్తిపరచుకోవడానికి ద్రాక్ష పళ్ళ మీద నిందేసింది అనమాట. అవి మంచి కాదు, నాకు అందట్లేదు కాబట్టి అవి టేస్ట్ ఉండవు, అవి పుల్లగా ఉంటాయి అని తృప్తిపరచుకుని బయటకు వచ్చిందట. ఇలాగే మనం కూడా చాలాసార్లు అలాగే తృప్తి పడిపోయాం కదా. ఎన్నో ఆశించాం, ఎన్నో కోరికలు మనం కోరుకున్నాం, కానీ అవన్నీ అలాగే మిగిలిపోయాయి. చాలా వరకు వాటన్నిటిలో మనం కాంప్రమైజ్ అవుతూ వచ్చామే తప్ప అవి దొరికాయి అనేటువంటి ఆనందాన్ని మన జీవితంలో పొందలేకపోయాం. కానీ దావీదు జీవితంలో మనం చూస్తే ఆయన మనోభీష్టమును దేవుడు సఫలపరుస్తున్నాడట. హృదయంలో దావీదు ఏది ఆశిస్తున్నాడో, ఏది కోరుకుంటున్నాడో దేవుడు దానిని దావీదు జీవితంలో నెరవేర్చుకుంటూ వెళ్ళాడట. ఇక అంతకు మించిన భాగ్యం ఏముంది చెప్పండి? మన హృదయ వాంఛ నెరవేర్చబడటం కంటే ఇంకా గొప్ప ఆనందము ఏది లేదు. సంతోషం అది, అమ్మయ్య నేను అనుకున్నది నా జీవితంలో జరిగింది, నాకు కావలసిన దాన్ని నేను పొందుకున్నాను. ఆ సంతోషాన్ని వెలకట్టలేము, దాన్ని వివరించలేము కూడా. ఎందుకంటే ఎవరి ఆశలు వాలి, దానికి తగిన ఆనందాన్ని ఎవరికి వారే వ్యక్తిగతంగా అనుభవిస్తారు. దాన్ని వివరించినా అది ఇంకొకరికి అర్థమయ్యేటువంటి పరిస్థితి కాదు. కొంతమంది అనొచ్చు, అరే దీనికే నువ్వు ఆనందిస్తున్నావా అని అంటే, అవును నీకు అది చులకనా, కానీ నా దృష్టిలో అదే గొప్పది, అదే నాకు ఎక్కువ ఆనందాన్ని కలుగు చేస్తుంది అని మనం మాట్లాడతాం. అంటే అర్థం ఏంటి? అది మన మనోభీష్టము కాబట్టి, మన హృదయ వాంఛ అది కాబట్టి దాంట్లో మనం ఆనందిస్తున్నాం. నీకు అది హృదయ వాంఛ కాదు కాబట్టి నీకు అందులో ఆనందము అనిపించదన్నమాట. సో ఈరోజు మన జీవితంలో కూడా మనము ఆశించిన వాటిని మనం పొందుకోవాలి అని అంటే మనం చేయాల్సిన మొదటి పని దేవుని యందు మనము ఆనందించటం నేర్చుకోవాలి. యెహోవా యందు నువ్వు ఎప్పుడైతే ఆనందించటానికి నువ్వు నిర్ణయం తీసుకుంటావో, నువ్వు ఆనందించే ప్రతిదీ లేదా నువ్వు ఆశించే ప్రతిదీ కూడా దేవుని చిత్తానుసారంగానే ఉంటుంది. దావీదు యొక్క హృదయ వాంఛను దేవుడు సఫలపరుస్తున్నాడు అని అంటే దావీదు ఏది కోరుకుంటే అది ఇచ్చేస్తున్నాడా అని అనుకోవచ్చు. నిజంగానే దావీదు ఏది కోరుకుంటున్నాడో అదే ఇస్తున్నాడు. కానీ దావీదు ఏం కోరుకుంటున్నాడట అంటే తాను దేవుని యందు ఆనందిస్తున్నాడు గనుక దేవుని యొక్క హృదయానికి గాయము కలిగించేది ఏది కూడా దావీదు ఆశించట్లేదు. ఎందుకంటే అడుగుడి మీకు ఇయ్యబడును అని చెప్పిన దేవుడే నా చిత్తానుసారంగా అడగండి అని కూడా చెప్పాడు. మరి అన్నప్పుడు దావీదు ఏది అడిగినప్పుడు ఏం అడుగుతున్నాడు? దేవునికి ఏది ఇష్టమో, దేవుని దృష్టికి ఏది యోగ్యమైనదో అది మాత్రమే వెళ్ళి అడుగుతున్నాడు కనుక దావీదు అడిగిన ప్రతి దానిని దేవుడు ఆయన జీవితంలో సఫలపరుస్తున్నాడట. ఓకే నువ్వు ఇది అడిగావు కదా, ఇది నేను ఇస్తాను. ఓకే నువ్వు ఇది అడిగావు కదా, నేను ఇది నీ జీవితంలో జరిగిస్తాను. ఇలా దావీదు అడిగిన ప్రతి దాన్ని దేవుడు ఆయన జీవితంలో సఫలపరుస్తూ వెళ్తున్నాడట. ఇక అంతకు మించి మనకేం కావాలి చెప్పండి? మనం ఏది కోరుకుంటున్నామో దేవుడు అది మనకు అనుగ్రహిస్తే అంతకంటే గొప్ప భాగ్యం ఏముంది? అందుకే మన జీవితంలో మన హృదయ వాంఛలు నెరవేర్చబడాలంటే ఫస్ట్ మనము దేవునిలో ఆనందించటానికి నిర్ణయం తీసుకోవాలి. దేవుని వదిలిపెట్టి బయట ఆనందాన్ని వెతుక్కుంటూ ఇక్కడ దేవుని ఆశీర్వాదాన్ని పొందాలని ప్రయత్నం చేస్తే అది సాధ్యం కాదు. ఇక రెండవ విషయం ఏంటంటే అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. ఈ లైన్ నేను చదివేటప్పుడు అలవాటు ప్రకారంగా చదువుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఒక పదాన్ని నేను తప్పుగా చదివాను. ఏమని చదివానంటే అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక ఆలకించుచున్నావు అని చదివేశాను. తర్వాత మళ్ళా పరీక్షించి చదివితే ఆలకించటం కాదు అంగీకరిస్తున్నాడు అని మళ్ళీ స్పష్టంగా చదివిన తర్వాత అప్పుడు దేవుని ఉద్దేశం ఏంటో మళ్ళీ అర్థమైంది. కొన్నిసార్లు మనం కూడా ఆలకిస్తే చాలు అనుకుంటాం. గుర్తుపెట్టుకోండి, ఆలకించటానికి అంగీకరించటానికి చాలా వ్యత్యాసం ఉంది. అన్నీ వింటాం, బట్ అన్నీ అంగీకారయోగ్యమైనవిగా అనిపించవు. ఏది బెటరో అదే తీసుకుంటాం. కానీ దేవుడు దావీదు విషయంలో ఏం చేస్తున్నాడట? అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరిస్తున్నావు. అంటే దావీదు వెళ్ళి దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేయగానే ఓకే గ్రాంటెడ్ అని అంటున్నాడట.
ఎంత గొప్ప భాగ్యమో చూడండి. ఇక దావీదు మోకాళ్ళు వేయడమే లేట్ అన్నట్టుంది. ఎప్పుడు ప్రార్థన అంటే దావీదు ఎప్పుడు వెళ్ళి ఏదో అడిగినా అది వెంటనే దేవుడు చేసుకుంటూ వెళ్తున్నాడట. కారణం ఏంటయ్యా అని అంటే, నేను దేవునిలో ఆనందిస్తున్నానండి, అందుకే దేవుడు నా ప్రార్థనని అంగీకరిస్తున్నాడు. మనకి దానియేలు చరిత్ర తెలుసు. దానియేలు ఇజ్రాయేలు ప్రజలు బబులోన్లో 70 సంవత్సరాల చెర వారు పూర్తయిపోయింది, ఇక విడిపించబడాలి అనే విషయం తెలియగానే దానియేలుగా దేవుని సందులో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడట. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని రోజులకి అంటే కొంత సమయం గడిచిన తర్వాత గాబ్రియేలు దూత వచ్చి దానియేలుతో మాట్లాడుతున్నాడు. దానియేలు, నువ్వు ధన్యుడివయ్యా, ఎందుకనంటే నువ్వు ప్రార్థన చేయడానికి మోకాళ్ళు వేసినప్పుడే నీ ప్రార్థనను దేవుడు ఆలకించి నీకు సమాచారాన్ని పంపించాడు. అయితే నేను దేవుని సమాచారాన్ని నీ వద్దకు తీసుకుని వస్తున్నప్పుడు పారసీకుల అధిపతి నన్ను అడ్డగించాడు. అందుకు ఆయనతో నేను పోరాడి తప్పించుకుని రావడానికి ఇంత సమయం పట్టింది. అయితే నేను అతనితో పోరాడుతున్నప్పుడు మిఖాయేలు అనువాడు వచ్చినప్పుడు నాకు సహాయం చేస్తున్నాడు, ఆయనతో యుద్ధం చేస్తున్నాడు. సో నేను నీకు త్వరగా ఈ సమాచారాన్ని చెప్పి మరలా వెళ్ళి నేను మిఖాయేలుకి సహాయం చెయ్యాలి అని గాబ్రియేలు మాట్లాడుతున్నాడు. దానియేలు ప్రార్థనకి దేవుడు ఎప్పుడు సమాధానం పంపించాడట? ప్రార్థనకు మోకాలు వేసి ఆరంభించగానే దేవుని సమాధానమును దేవుడు అప్పుడే పంపించేశాడు. గాబ్రియేలు, ఇగో నా భక్తునికి నువ్వు ఈ మాటను తెలియచేయి అని చెప్పగానే ఆయన బయలుదేరాడట. కానీ ఆకాశ మండలములోనున్న పారసీకుల అధిపతి అనే ఒక అంధకార అంటే దురాత్మ ఒకటి ఉంది, ఆ సమూహం ఉంది, వాళ్ళు ఆయనని ఆటంకపరిచారట. అందుకే వాళ్ళతోటి పోరాడి యుద్ధంలో నేను ఉన్నప్పుడు నీ దగ్గరికి సమాచారం తీసుకుని రావడానికి ఆలస్యమైంది. దానియేలు ఎంత గొప్ప భక్తుడో చూడండి. ప్రార్థనకు మోకాళ్ళు వేయగానే ఆయన ప్రార్థనకి సమాధానం దొరికిందని అంటే ఎంత గొప్ప ఆశీర్వాదము ఆయన జీవితంలో అనుగ్రహించబడింది. ఈరోజు మనం కూడా ప్రార్థనలు చేస్తున్నాం, కానీ మన ప్రార్థనలకి సమాధానం దొరకట్లేదు. మోకాళ్ళు వేయగానే దేవుడు మనం అడిగిన వాటిని అంగీకరించట్లేదు. మేబీ ఆలకించొచ్చేమో, కానీ అంగీకరించలేనటువంటి పరిస్థితి. కారణం ఏంటనంటే, ఒకటి మనము దేవుని ఇష్టానికి విరుద్ధమైనవి అడగడం ఒక కారణం అయితే, రెండవ కారణము దేవునికి మనకి మధ్య ఉన్న మన పాపములే. ఈ రెండు కారణాలను బట్టి బహుశా దేవుడు మన ప్రార్థనని ఆలకించట్లేదేమో అది మనం పరీక్షించగలగాలి. ఎందుకనంటే దావీదు పెదవులలో నుండి వచ్చిన ప్రతి ప్రార్థన మానక దేవుడు ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేదట. దావీదు ప్రార్థన ఎప్పుడూ తృణీకరించలేదట, ఎప్పుడూ మర్చిపోలేదట. ప్రతి ప్రార్థన మానక అంగీకరిస్తున్నాడు. ఇంతకు మించిన ఆశీర్వాదం ఇంకేం కావాలా? మన ప్రార్థన ఆలకించబడింది అనే మాట మనకి చాలా ధైర్యాన్ని ఇస్తుంది. మనం ప్రార్థనా గదిలోనికి వెళ్ళేటప్పుడట చాలా కలవరంతో వెళ్తాం. అయితే ప్రార్థన అయిపోయి బయటకు వచ్చేటప్పుడు ఆ కలవరం ఉండొద్దు, ఆ ఆందోళన, ఆ నిరుత్సాహము ఇక మరలా మనలో కనపడకూడదు. ఎప్పుడు జరుగుతుంది ఆ సంఘటన? దేవుడు మన ప్రార్థనను ఆలకించాడు అనే నిశ్చయతని హృదయంలో పుట్టినప్పుడు ప్రార్థనా గదిలో నుండి బయటకు వచ్చేటప్పుడు చాలా ధైర్యంగా వస్తాం. అంతే కదా? ఎందుకంటే ఇంకా దేవుడు విన్నాడండి, అంగీకరించేశాడు, ఇంకా టెన్షన్ ఏముంది, ఆయన చూసుకుంటాడు అన్నీని. ఆ నిశ్చయత మన జీవితం. హన్న దేవుని మందిరంలో ప్రార్థన చేసింది, సంతానం కావాలని ప్రార్థన చేసింది. ప్రార్థన చేసినప్పుడు యాజకుడు అన్నాడు, ఏలి అంటున్నాడు, అమ్మా దేవుడిని ప్రార్థన ఆలకించాడు, మరుసటి సంవత్సరానికి దేవుడు నీకు మంచి సంతానాన్ని ఇస్తాడు అని చెప్పగానే ఆ రోజు నుండి హన్న ఏం చేసిందట? దుఃఖముఖిగా నుండుట మానెను. అప్పటిదాకా ఏడుస్తూనే ఉంది, కానీ ఆ రోజు నుండి ఏడవడం మానేసిందట. ఎందుకు మానేసావు? నీకు ఆల్రెడీ సంతానం కలిగిందా? పోనీ ఏమైనా గర్భమును నువ్వు ధరించి ఉన్నావా అని అంటే, లేదుగా, పిల్లలు లేరు, గర్భము రాలేదు, మరి ఎందుకు ఆనందిస్తున్నావు? ఎందుకు ఇలా మౌనంగా ఉంటున్నావు? ఎందుకు ఏడవట్లేదు అని అంటే, దేవుడు నా ప్రార్థన ఆలకించాడన్న నిశ్చయత నాకు వచ్చేసింది. ఇంకా మా ఆయన అంగీకరించిన తర్వాత ఇక నాకెందుకు టెన్షను? ఎప్పుడైనా చేయనియండి. దేవుడు నా ప్రార్థన ఆలకించిన తర్వాత ఏమైనా కానియండి, ఎప్పుడైనా చేయనియండి. అది ఆమె ధైర్యం. నేను అంటాను, ప్రతి విశ్వాసి ప్రార్థన గదులకు వెళ్తున్నాడు, కానీ వెళ్ళినట్టే మరలా తిరిగి వస్తున్నాడు. అది మన సమస్య. కానీ ఈ రోజు నుండి ప్రార్థన గదులకి సమస్యతోటి వెళ్తాం, బట్ తిరిగి వచ్చేటప్పుడు మరలా సమస్యతోటే రావద్దు, సమాధానంతో తిరిగి రావాలి. అలా రావాలి అని అంటే దేవుడు మన ప్రార్థనలను అంగీకరించాలి. అలా అంగీకరించాలంటే మనం చేయాల్సిన ఒక ప్రాముఖ్యమైన పని, మనము దేవుని యందు
ఆనందించటం నేర్చుకోగలగాలి. హల్లెలూయా. ఇక మూడవ విషయం, మూడవ వచనం చూడండి. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఆ, నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. ఒక్క నిమిషం. ఏం ఆశీర్వాదాలను దేవుడు తీసుకుని వస్తున్నాడట? శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. ఎందుకు శ్రేయస్కరమైనవి అని చెప్పాల్సి వచ్చింది అనంటే, ఆశీర్వాదములు అనేవి రెండు రకాలు. ఒకటి నామినల్ బ్లెస్సింగ్స్ అని అంటాం, అంటే అవి సాధారణమైన ఆశీర్వాదాలు. బైబిల్లో ఒక వచనం ఉంటుంది ఏంటంటే, దేవుడు నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షాన్ని కురిపిస్తున్నాడు. లోకంలో పాపం చేసే వాళ్ళకి వర్షం కురుస్తుంది, పరిశుద్ధంగా బ్రతికే వాళ్ళకి కూడా వర్షం కురుస్తుంది. ఈ ఆశీర్వాదము అందరికీ కామన్గా దొరుకుతుంది. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారి కొరకు దేవుడు కొన్ని ప్రత్యేకమైన ఆశీర్వాదములను దాచిపెట్టాడట. మనకి ప్రకటన గ్రంథంలో 2-3 అధ్యాయాలలో 7 సంఘాలను గూర్చిన చరిత్ర రాయబడి ఉంది. ఆ చరిత్రను మనం చదివేటప్పుడు ఒక్కొక్క సంఘంతో మాట్లాడతాడు. ఇగో, నేను పరలోకములో జీవవృక్ష ఫలములను నేను నీకు భుజింపనిత్తును, నీకు మన్నాను భుజింపనిత్తును, నీకు కొత్త పేరు పెట్టెదను అని చెప్పి దేవుడు ఒక్కొక్క ఆశీర్వాదాన్ని అక్కడ రాయించి పెట్టాడు. ఇవి ప్రత్యేకింపబడిన వారి కొరకు నియమించబడిన ఆశీర్వాదాలు. అవి అందరికీ దొరకవు, అవి అందరికీ ఇచ్చేటివి కాదు. ఆ పైన చెప్తాడు, జయించువానికి పరలోకపు మన్నాను భుజింపనిత్తును. ఎవరికి ఇస్తాడట అది? జయించువానికి. అందరికీ రాదు. అంటే ఆశీర్వాదాలు ఆ 2 రకాలు ఉంటాయి. మనమేం చేస్తున్నామనంటే, ప్రత్యేకమైన ఆశీర్వాదముల కొరకు దేవుడు నిన్ను ప్రత్యేకపరిస్తే, మనమేమో ఇక్కడ దొరికే తాత్కాలికమైన ఆశీర్వాదాలతోటి తృప్తిపడిపోయి వెళ్ళిపోతున్నాం. చాప ముక్కల కొరకు, రొట్టె ముక్కల కొరకు సాటిస్ఫై అయిపోతున్నాం. దేవుడు నిన్ను నన్ను పిలిచింది వాటి కొరకు మాత్రమే కాదు, వాటికంటే ప్రత్యేకమైన ఆశీర్వాదములను సిద్ధపరిచి పెట్టాడట. అయితే ఆ ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలంటే మొదట నీవు దేవుణ్ణి ఆనందించాలి. అలా ఆనందించే వారికి ప్రత్యేకమైనటువంటి దీవెనలను దేవుడు సిద్ధపరిచాడట. శ్రేయస్కరమైన ఆశీర్వాదములు. కొన్ని ఆశీర్వాదాలు అపాయాన్ని కూడా కలుగజేస్తాయి. ఎట్లా? కొన్ని ఆశీర్వాదాలు అపాయాన్ని కలుగజేస్తాయి. ఇప్పుడు ఒక భక్తుడు ప్రార్థన చేశాడు, ఏమని? ప్రభువా, నాకు అధికంగా ఏది ఇవ్వకు. హృదయాన్ని గర్వించి దేవుడెవడో అని అంటనేమో, అలాగని ఏమీ లేకుండా కూడా చేయకు. అంటే ఆయన ఆశించింది ఏంటనంటే, అధికంగా నువ్వు నాకు ఏదైనా ఇస్తే నేను చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. సొలొమోను జీవితంలో మనం చూస్తాం. సొలొమోను చాలా జ్ఞానవంతుడు, చాలా గొప్ప పరిపాలన ఆయన చేశాడు. ఆయన కంటే జ్ఞానవంతుడు భూమి మీద ఇంకెవరు లేరు. అంత జ్ఞానవంతుడు, విస్తారమైన సంపదను కలిగిన వాడు. ఆయన హృదయంలో ఏది అనుకున్నాడో అది అన్ని చేసేసాడట. ఆయన కన్నులకు నచ్చిన ప్రతీది ఆయన చేయగలిగాడట. అన్ని చేసేసిన సొలొమోను జీవితంలో ఒక నష్టం జరిగింది. ఏంటంటే, ఆయన కలిగి ఉన్న వాటిని బట్టి ఆయన హృదయంలో పాపమునకు చోటు ఇచ్చేసాడు. ఒక విధంగా చెప్పాలంటే గర్వించి పడిపోయినట్లే. ఇప్పుడు ఆయన త్రోవ తప్పిపోయినట్లే, నష్టపోయినట్లే. అఫ్కోర్స్ మరలా తిరిగి దేవుని కృపచేత మార్పును పొందాడు, దేవునికి మరలా దగ్గరయ్యాడు. కానీ అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు నష్టపోవడానికి గల కారణం ఏంటంటే, దేవుడు ఆయనకు అనుగ్రహించిన దానిని ఆయన జాగ్రత్తగా నిలబెట్టుకోలేకపోవడమే దానికి కారణం. మన జీవితంలో కూడా డబ్బు దొరికింది అనుకోండి, అదే గొప్ప ఆశీర్వాదం అనుకుంటాం. నేను అంటాను, అది అంత శ్రేయస్కరమైన ఆశీర్వాదం కాదు. ఎందుకంటే ఓన్లీ డబ్బు ఒక్కటే నీ దగ్గర ఉంటే ఏదో ఒక రోజు ఆ డబ్బు నిన్ను పడగొట్టేస్తుంది. సంపదను బట్టి ఒకవేళ నువ్వు ఆశీర్వాదం అని అనుకుని భావించినట్లయితే, ఆ సంపదను బట్టి ఏదో ఒక రోజు నువ్వు త్రొట్టిల్లిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. వాటికంటే శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒకసారి యేసుప్రభు దగ్గరికి ఆయన శిష్యులు వచ్చి మాట్లాడుతున్నారు, అయ్యా, నీ నామమున మేము దయ్యాలు వెలగొట్టాం, రోగులను స్వస్థపరిచాం, అద్భుత కార్యాలు చేశాం, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తుంటే యేసుప్రభు అన్నాడట, అయ్యా, వాటన్నిటిని బట్టి కాదు, మీ పేర్లు జీవగ్రంథములో వ్రాయబడ్డాయి, దానిని బట్టి మీరు ఆనందించండి అని అన్నాడట. అంతకంటే గొప్ప ఆశీర్వాదం ఇంకొకటి లేదు మీ జీవితంలో. అదే మీకు శ్రేయస్కరమైన ఆశీర్వాదం కనుక దానిని బట్టి మీరు ఆనందించండి అని అన్నాడట. నేను అంటాను, ఈరోజు మనకి ఎలాంటి ఆశీర్వాదాలు కావాలి? దేవుడు ఆర్థికంగా మనల్ని దీవిస్తే అదే సంతోషం అనుకుంటాం.
లేకపోతే ఆరోగ్యపరంగా దీవిస్తే అది సంతోషం అనుకోండి. అక్కడితోటి ఆగిపోతున్నాను. అవి కావాలి, వద్దని అనట్లేదు. కానీ అక్కడితోటి ఆగిపోయి శ్రేష్టమైన వాటిని నిర్లక్ష్యం చేయకండి అని చెప్తున్నాను. ఇంతకంటే ఉన్నతమైన వాటిని దేవుడు సిద్ధపరిచి పెట్టాడు. వాటిని మనం పొందుకోవాలి. కానీ దేవుడు ఎన్నిసార్లు నిన్ను ఆ మార్గంలో నడిపించే ప్రయత్నాలు చేస్తున్నా పైకి కనబడే వాటినే నువ్వు దృష్టిస్తున్నావు, కానీ దాచిపెట్టి ఉంచిన వాటిని నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు. నేను చాలా ఇయర్స్ క్రితం ఒక కార్టూన్ చూశాను. ఆ కార్టూన్లో ఏమైనా ఉంటుందంటే, ఒక ఆయన ఎడారిలో నడుస్తూ ఉంటాడు. దాహం వేస్తుంది, దగ్గర ఉన్న నీళ్ళ బాటిల్లో నీళ్ళన్నీ అయిపోయాయి. అయితే దాహంతో ఆయన నడుస్తూ సొమ్మసిల్లిపోతున్న టైంలో దేవుని హస్తం వచ్చి ఆయన వెళ్ళాల్సిన మార్గానికి ఆయన మెల్లగా డైరెక్షన్ చేస్తూ ఉంటాడు అన్నమాట. చిన్న బొమ్మ లాంటి దాన్ని మనం అరిచేతిలో పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది, అలా చెయ్యొచ్చు ఆయన అటు ఇటు జరుపుతూ ఉంటాడు. ఈయన మాత్రం దాని నుంచి జంప్ చేసి వెళ్ళిపోతాడు, తప్పించుకుని వెళ్ళిపోతాడు, దాని కింద నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకు వెళ్ళిపోతున్నావు నాయన అలా అంటే, ఆ ముందట ఒక హ్యాండ్ పంప్ కనబడుతుంది. ఆ కనబడుతున్న హ్యాండ్ పంపులో నీళ్లు కొట్టుకుందామని చెప్పి దానికోసం పరుగులెడతా ఉంటాడు. ఆ హస్తము ఇంకొక మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తున్నా కూడా వెళ్ళడానికి ఇష్టపడాడు అన్నమాట. వదిలేశాడు. సరే వెళ్ళాడు. హ్యాండ్ పంప్ దగ్గర కొట్టగా ఒక్క డ్రాప్ వాటర్ బయటకు వచ్చింది. ఆ ఒక్క డ్రాప్ వాటర్ బయటకు వస్తే దాంతో 4 దడుపుకుని తృప్తి పడతాడు అన్నమాట. ఆ తర్వాత ఆ వీడియోలో ఆ కెమెరాని కొంచెం ముందుకు జరిపి చూస్తే అక్కడ ఒక పెద్ద చెరువే ఉంది. దేవుని హస్తం ఎక్కడికి నడిపించాలనుకుంటుంది ఆయనని? ఆ చెరువు దగ్గరికి. ఈయన ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు? ఆ కంటికి కనబడుతున్న హ్యాండ్ పంప్కి అన్నమాట. జస్ట్ అక్కడ నుండి ఇంకో కొంచెం ముందుకు వెళ్తే సమృద్ధి అయిన నీళ్లను ఆయన పొందుకోగలిగేవాడు. కానీ ఒక్క డ్రాప్ వాటర్తో తృప్తి పడాల్సి వచ్చింది. ఈరోజు మన లైఫ్ కూడా అలాగే మారిపోయింది. అయ్యా, మీరున్న దగ్గర నుండి కొంచెం ముందుకు రండి, మీ కొరకు శ్రేష్టమైన ఆశీర్వాదాలు నేను దాచిపెట్టాను అని దేవుడు పిలుస్తుంటే, వద్దులే ఇక్కడ సరిపోద్దులే, మాకు ఈ రొట్టె ముక్కలు చేప ముక్కలు జాలే, వీటితోటే తృప్తి పడిపోతాంలే అని చెప్పి అక్కడనే ఉండిపోతున్నామే తప్ప, కాస్త తల ఎత్తి కొంచెం ముందుకు చూసి ఒక్క 2 అడుగులు వేస్తే ఎంత గొప్ప దీవెనలు మనం పొందుకుంటామో అది ఈ రోజుకి కూడా క్రైస్తవ సమాజానికి అర్థం కాని పరిస్థితి అన్నమాట. సో అందుకే అంటున్నాను, ఇప్పటి వరకు తాత్కాలికమైన వాటిలో తృప్తి పడిపోయాను, కానీ ఈరోజు నుండి ఇంకా కొంచెం ముందుకు రండి. ఆ శ్రేష్టమైన సంపదను పొందుకునే ప్రయత్నం మీరు చేయండి. వాటి వలన మనం ఇంకా దీవించబడిన వారము కాగలుగుతాం. హల్లెలూయా. ఇక 4వ ఆశీర్వాదం, 3వ వచనం 2వ భాగం. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. చాలు. దావీదు తల మీద దేవుడు ఏం సిద్ధపరిచాడట? అపరంజి కిరీటమును నీవు ధరింపజేసి ఉన్నావు లేదా ఉంచి ఉన్నావు. అపరంజి కిరీటం అని అంటే బంగారపు కిరీటం. అది కిరీటము అనేది ఘనతకు సూచనగా ఉందన్నమాట. ఎవరైతే దేవుని యందు ఆనందిస్తారో దేవుడు ఖచ్చితంగా వారిని ఉన్నతమైన స్థాయికి లేవనెత్తుతాడట. ఘనత ఎప్పుడు కూడా మనము కలిగి ఉన్న వాటిని బట్టి వచ్చేది కాదు. కొన్నిసార్లు లోకం దృష్టిలో ఎవరైనా ఎక్కువగా కలిగి ఉంటే అదే ఘనత అనుకుంటారు. నేను అంటాను, ఒక వ్యక్తి యొక్క ఘనత సమాజం అంతట్లో ప్రసిద్ధిగాంచాలి అని అంటే అది కేవలము దేవుని ఆశీర్వాదం వలన వచ్చినది అయితేనే సాధ్యమవుతుంది. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది, 1 సమూయేలు గ్రంథం 2:30 చూస్తే, నన్ను గణపరుచు వారిని నేను గణపరుస్తాను. దేవుని యందు ఆనందించేవాడు ఏం చేస్తాడు? నిత్యము దేవుని గణపరిచే ప్రయత్నాలు చేస్తాడు. ఏది చేసినా దేవునికి ఘనతను కలిగి చేసేవి మాత్రమే చేస్తాడు. దేవునికి అవమానకరమైనవి ఏవి చేయడు. సో ఎప్పుడైతే మనము దేవుణ్ణి గణపరుస్తామో ఆటోమేటిక్గా దేవుడు ఏం చేస్తాడట? నిన్ను కూడా హెచ్చించడం మొదలు పెడతాడు. సమాజంలో నీ స్థాయిని పెంచడం మొదలు పెడతాడు. నువ్వు ఉద్యోగంలోనైనా నీవు గణపరచబడతావు, లేకపోతే నువ్వు చేసే వ్యాపారంలోనైనా దేవుడు నిన్ను గణపరిచి హెచ్చిస్తాడు. ఇలా నువ్వు వెళ్ళిన ప్రతి స్థలములో కూడా దేవుడు నిన్ను ఉన్నత స్థాయికి లేవనెత్తగలుగుతాడు. మనకి అపోస్తులు పరిచర్య చేస్తున్న కాలంలో ధర్మశాస్త్ర పండితులైన వారు చాలామంది ఉన్నారు. కానీ వారు ఎవరు చేయలేని కార్యములు ఎవరు చేశారు? అపోస్తలులు చేశారు. ఆశ్చర్యపోయారట. విద్య లేని పామరులు కదా, వీళ్ళకి ఎలా ఈ జ్ఞానం వచ్చింది? ఈ పనులు వీరు ఎలా చేయగలుగుతున్నారు? లోకం ఆశ్చర్యపోయిందట. పైగా వాళ్ళు వెళ్ళిన ప్రతి ప్రాంతంలో ప్రజలు ఏమనుకుంటున్నారంటే, భూమిని తలక్రిందులు చేయువారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. లోకం ఆశ్చర్యపోయింది వీరు చేసే కార్యాలను చూసి. ఇది మనుషులు చేసే కార్యాలు కాదు కదా, మరి వీళ్ళు ఎలా చేయగలుగుతున్నారు? లేఖన భాగములలో ఈ జ్ఞానం ఎలా దొరికింది వీళ్ళకి? వారు చేస్తున్నటువంటి ప్రతి పనిని చూసి చుట్టూ ఉన్న జనాంగం ఆశ్చర్యపోతుందట.
వారు దేన్ని బట్టి అంటే ఘనతను పొందారు? చదువును బట్టి చేశారా అనుకుంటే చదివే లేదు. మరి ఒకవేళ సంపదను బట్టా అని అంటే అది కూడా లేదు. మరి దేన్ని బట్టి అయ్యా అని అంటే దేవుడు మమ్మల్ని ఘనపరచడం మొదలుపెట్టాడు కనుక ఆ ఘనత సమస్త ప్రాంతములలో ప్రసిద్ధిగాంచినది. ఈరోజు మనం కూడా ఘనతను పొందడానికి మనం ఏదో సొంత ప్రయత్నాలు చేస్తాం. నేనంటే ఎన్ని సొంత ప్రయత్నాలు చేసినా అవి అవమానాలకి దారితీస్తాయి. ఎందుకంటే అది లోకానికి అర్థమవుతుంది. ఓకే, వీళ్ళు ఘనతను పొందాలని ప్రయత్నం చేస్తున్నారు, వీళ్ళు తమను తాము హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయం లోకానికి అర్థమైనప్పుడు లోకం కూడా మనల్ని చూసి నవ్వుకుంటుంది, మనల్ని చూసి హేళన చేస్తూ ఉంటారు. సో ఘనత అనేది మన సొంతంగా మనం తెచ్చుకునేది కాదు. అది ఎవరివ్వాలా? దేవుడే మనకు అనుగ్రహించాలి. అయితే వాక్యం చెప్తున్న మాట, నీవు అపరంచి కిరీటమును అతని తల మీద ఉంచి ఉన్నావు. నువ్వు దావీదుని హెచ్చించావు. ఎందుకంటే దావీదు జీవితంలో మనం చూస్తాం, దావీదుని తన తండ్రి ఎక్కడ పెట్టాడు? గొర్రెల కాపరి యొక్క స్థానంలో ఉంచేశాడు. నిజానికి ఆయనకి అక్కడ విలువే లేదు. అలాంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు ఎక్కడికి తీసుకుని వచ్చాడట? గొర్రెల కాపరి స్థాయికి తీసుకుని వచ్చాడు. నిజంగా అది చాలా ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం అన్నమాట. ఆయనను ఘనపరిచాడు దేవుడు. తండ్రి కూడా ఆ దావీదుని చులకనగానే చూస్తాడు. సమూయేలు వచ్చి అడిగాడు, అయ్యా నీ కుమారుల్లో ఒకరిని దేవుడు రాజుగా అభిషేకించమన్నాడు అని అంటే అందరినీ పిలిచాడు కానీ దావీదుని పిలవలేదు. ఎందుకు పిలవలేదంటే, సరే వీడు దీనికి పనికిరాడు సార్, రాజుగా ఉండే అర్హత ఆయనకి లేదు సార్, ఆయన ఎందుకు ఎలిజిబుల్ కాదు సార్ అని చెప్పి సొంత తండ్రి దావీదుని పక్కన పెట్టేశాడట. ఈ ఘనతకు అతడు పాత్రుడు కాదు అని చెప్పి ఆయన తృణీకరించడం మొదలు పెడితే దేవుడు ఏం చేశాడట? ఆయననే తీసుకుని వచ్చి రాజును చేసి ఆ దావీదును దేవుడు ఘనపరిచాడట. ఎంత అద్భుతమైన ఆశీర్వాదాలు దావీదు పొందుకున్నాడో మనం చూస్తాం. ఈరోజు మన జీవితంలో కూడా అట్టి ఘనతను మనం పొందాలి అని అంటే ప్రభువునందు ఆనందించిన వారికి మాత్రమే ఆ భాగ్యం దొరుకుతుంది. కొన్నిసార్లు మనం కలిగి ఉన్న వాటిని బట్టి మనం ఘనతను పొందొచ్చేమో, బట్ అది ఎక్కువ రోజులు నిలబడదు. అందుకే అన్నాను ఆరంభంలోనే, నీ ఘనతని అంటే నీ సంతోషము దేని మీద ఆధారపడి ఉంటుందో దానిని బట్టి అది ఎంతకాలం నిలిచి ఉంటుందో మనం అంచనా వేయొచ్చు. అయితే దావీదుని దేవుడు దీనస్థితిలో నుండి ఉన్నత స్థితికి లేవనెత్తి ఆయనను గణపరిచాడట. ఈరోజు నిన్ను నన్ను కూడా గణపరచడానికి దేవుడు సిద్ధంగానే ఉన్నాడు. కాకపోతే అంతకు మునిపే మనం చేయాల్సిన మొదటి పని, మనం దేవునిలో ఆనందించటం నేర్చుకోగలగాలి. దేవునిలో ఆనందించిన వాడు దేవుణ్ణి గణపరచలేడు. దేవుణ్ణి గణపరచిన వాడు దేవుని చేత ఎప్పటికీ కూడా ఘనతను పొందలేడు. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచనం, 4వ వచనం, ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. చాలు. ఏమడిగాడట దావీదు? ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు అతనికి ఆ వరం ఇచ్చేసావు. ఎంత గొప్ప మాటను అక్కడ చూడండి. ఎందుకనంటే మన జీవితంలో ఏవైనా కూడా మనం సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి, బట్ ఆయుష్ని, ఆరోగ్యాన్ని మనం సంపాదించి తెచ్చుకోలేం. అది దేవుడు ఉచితంగా మనకు అనుగ్రహించాల్సిందే. మన కన్నుల ఎదుట ఎంతోమంది చనిపోతున్నారు, ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. నిన్న విచిత్రం అసలు ఎట్లానంటే, ఒక వీడియో చూస్తూ ఉన్నాను, ఎఫ్బీలో ఒక వీడియో చూస్తూ ఉంటే పాపం ఒక ఇద్దరు రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఫ్లైఓవర్ మించి ఒక కారు ఎగురొచ్చి అక్కడ వాళ్ళ మీద పడిపోయింది. అందులో ఒక అమ్మాయి చనిపోయింది. ఫస్ట్ నా వీడియో నేను చూసేటప్పుడు ఏదైనా సినిమా షూటింగ్ ఏమో అనుకున్నా, ఎందుకంటే సినిమా షూటింగ్లోనే కదా కార్లు ఫ్లయింగ్ చేయడం ఇలాంటివన్నీ జరుగుతాయి. నేను అనుకునే ఏదైనా షూటింగ్కి సంబంధించిన వీడియో ఏమో అనుకున్నాను. కానీ తర్వాత పరీక్షిస్తే అర్థమైంది ఏంటంటే అది వీడియో షూటింగ్ కాదు, నిజంగానే రియల్గా జరిగిన ఒక సంఘటన. ఒక ఆయన ఫ్లైఓవర్ మీద స్పీడ్గా వచ్చేయడం వల్ల బండి కంట్రోల్ కాక ఫ్లైఓవర్ మించి ఆ కారు ఎగిరి కింద రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న వారిలో ఒక ఆమె మీద పడిపోయింది, చనిపోయిందట. ఆ రోజు ఆమె. ఆయుష్ని దేవుడే ఇవ్వాలి. ఈరోజు మనం కూడా చాలాసార్లు బయటికి వెళ్తాం, చాలాసార్లు మనం కూడా ఎన్నో అపాయములు చూస్తూ ఉంటాం. కానీ ఈరోజు బయటికి వెళ్ళిన కూడా తిరిగి వస్తారనే గ్యారంటీ లేదు. బయటికి వెళితే ఏం ప్రమాదాలు ఎదురవుతాయో కూడా తెలియదు. అదే వీడియోలో ఆ శబ్దం వినగానే ఇంకొక ఆమె పరుగులెట్టుకుంటూ వచ్చేసింది. ఆమె పరిగెట్టుకుని వచ్చేసిన స్థానంలోనే, అంటే ఎక్కడి నుండి అయితే ఆమె కదిలి వెళ్ళిపోయిందో ఆ స్థలంలోనే ఒక సైన్ బోర్డు ఒకటి కింద పడ్డది. ఒకవేళ ఆమె కనుక అక్కడే ఉండుంటే ఆమె కూడా చనిపోయేది, 2 ప్రాణాలు పోయేటివి. కానీ దేవుడు ఆ రోజు ఒకరికి
ఆయుష్కాలాన్ని పొడిగించి ఉంచాడు గనక ఆమె బ్రతకగలిగింది. సో ఆయుష్ని దేవుడే ఇవ్వాలి. మరి ఈరోజు మన జీవితంలో మనం బ్రతుకున్నామనంటే ఎవరిచ్చారు ఆయుష్ని? దావీదు అడిగితేనే ఇచ్చాడు, మనం అడగకుండానే దేవుడు ఇస్తున్నాడు. ఏ రోజైనా రాత్రి పడుకునేటప్పుడు అడిగామా, ప్రభు రేపు నన్ను బ్రతికించిన ఆయన అని అడిగారా? అడగం మనం. ఎందుకంటే భయం మనకి. అమ్మో రేపు బ్రతికించాలని అంటే చచ్చిపోతానా, అసలు చచ్చిపోతామని ఆలోచన రాదు కదా మనకి రాత్రి. అలాంటి ఆలోచించాం కదా. ఆలోచించినప్పుడు తెల్లారి ఎలాగ అడుగుతాం, కానీ తెల్లారాక చెప్తాం, ప్రభు ఈరోజు బ్రతికించినందుకు నీ కృతజ్ఞతలని. అది జరిగిపోయిన తర్వాత చెప్తాం, కానీ రేపు కూడా నాకు ఆయుష్ని ఇయ్యని ఎవరైనా అడుగుతారా? అడక్క మునిపే దేవుడు ఈరోజు మనకు ఆయుష్ని ఇస్తున్నాడు. ఎందుకు ఇంతకాలం ఆరోగ్యంతో ఉన్నాం, ఆయుష్తో ఉన్నాం, బ్రతికున్నాం. ఎందుకు బ్రతికించాడు దేవుడు? సజీవులుగా ఆయనను మనం స్తుతించటానికి దేవుడు మనకు ఆయుష్ని ఇచ్చాడట. మనమేమో ఇచ్చిన ఆయుష్ను వృధా చేసుకుని దేవుని నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవుణ్ణి స్తుతించటానికి బదులుగా దేవుణ్ణే మనం నిర్లక్ష్యం చేసే స్థితికి ఈరోజు మన జీవితాలు వెళ్ళిపోయాయి. ఆయుష్ని దేవుడే ఇవ్వాలి, ఆరోగ్యాన్ని కూడా దేవుడే మనకి ఇవ్వాలి. వాటిని ఉచితంగా ఇచ్చాడు. ఈరోజు మనకి క్షేమంగా ఉన్నాం, సంతోషించాలి దాన్ని బట్టి. అయితే దాన్ని నిలబెట్టుకోవడం కూడా చాలా ప్రాముఖ్యం. అర్థమవుతుందా? తర్వాత వచనం, నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. చాలు. ఏం చేశాడట? గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. గౌరవ ప్రభావములు. నిజంగా అది కూడా ఒక గొప్ప ఆశీర్వాదమే అని మనం భావించాలి. ఎందుకనంటే సమాజంలో ఈరోజు క్రైస్తవ్యము అనేది చాలా దూషణ పాలవుతుంది. దేన్ని బట్టి దూషణ పాలవుతుంది? ఇప్పటికీ సమాజంలో మనం చాలా చోట్ల వింటానే ఉంటాం, అయ్యా అంటే మేము క్రైస్తవులం అయినందుకు మమ్మల్ని వెలేసేసారండి, మా బంధువులు ఎవరు మా దగ్గరికి రారు, లేకపోతే మా ఊరిలో ఎవరు మమ్మల్ని చేర్చుకోరు, లేకపోతే మమ్మల్ని ఎవరు గౌరవించట్లేదు, మా బంధువులందరూ మమ్మల్ని చులకనగా చూస్తున్నారు, అవమానపరుస్తున్నారు. కొన్నిసార్లు తల్లిదండ్రులే పిల్లల్ని గెంటేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని అంటే మేము క్రైస్తవులం అయ్యామనండి, అందుకనే మమ్మల్ని లోకమంతా చులకనగా చూస్తుంది, అవమానంగా చూస్తుంది అని. నిన్న 2 రోజుల క్రితం ఎక్కడికో ఒక ఎమ్మెల్యే ఒక ఆయన, ఒక అధికారి ఒక ఆయన ఒక ప్రాంతాన్ని విజిట్ చేసి ఆయనను పిలుస్తుంటే ఆ పక్కన వాళ్ళు మాట్లాడుతున్నారు, వద్దు సార్ ఆయనను స్టేజ్ ఎక్కకండి అని అంటున్నారు. ఎందుకు? ఆయన క్రిస్టియనా అని అంటున్నారు. అంటే క్రిస్టియన్ అయితే స్టేజ్ ఎక్కకూడదా? అంటే వాళ్ళ దృష్టిలో చూడండి, క్రైస్తవుడు అని అంటే చులకన, ఆయన కింద ఉండాలి, ఎప్పుడు అందరి దగ్గర అణిగిమణిగా ఉండాలి, తృణీకరింపబడిన వాడు. ఇట్టి మనస్తత్వం వచ్చేసింది. కానీ గుర్తుపెట్టుకోండి, ఎక్కడెక్కడ మనం తృణీకరించబడ్డామో ఆ తృణీకరింపబడిన చోటనే దేవుడు మరలా తిరిగి మనల్ని లేవనెత్తుతాడు. ఎక్కడ అవమానపరచబడ్డామో అక్కడ మరలా మన గౌరవాన్ని ఆయన పెంచగలుగుతాడట. గౌరవ ప్రభావములు. అఫ్కోర్స్ ఈరోజు క్రైస్తవ్యం దూషింపబడటానికి క్రైస్తవులు కూడా కారణమే. చాలామంది పాస్టర్లు చేస్తున్న పొరపాటు పనులను బట్టి లైవ్లోకి వచ్చి అనవసరమైన మాటలు మాట్లాడడం, వాళ్ళని వీళ్ళని తిట్టుకోవడం, వాళ్ళని వీళ్ళని వెటకరించి అపహాస్యంగా మాట్లాడడం, ఇలాంటివన్నిటి వలన ఈరోజు క్రైస్తవం దూషింపబడతా ఉంది. అలాంటి సమాజంలో కూడా దేవుడు నిన్ను హెచ్చించాలి. అలా తృణీకరింపబడుతున్నటువంటి స్థితిలో కూడా దేవుడు నిన్ను గణపరచాలి, గౌరవ ప్రభావములతో నిన్ను నిలబెట్టాలి. నువ్వు ఉద్యోగంలోనైనా నువ్వు గౌరవింపబడాలి. ఎలా వస్తుందని అంటే అది నీ మాట తీరును బట్టో, నీ క్రియలను బట్టో, లేకపోతే నువ్వు ప్రవర్తించే విధానాన్ని బట్టో, దేనిని బట్టైనా సరే దేవుడు నీకు గౌరవాన్ని కలుగు చేస్తాడు. 100 మంది ఎదుట నీవు గౌరవించబడతావు. ఎప్పుడు? దేవుని యందు నీవు ఆనందించగలిగినప్పుడు అన్నమాట. సమాజం అంతా మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. అయ్యా నేను క్రైస్తవులను చాలామందిని చూశాను, కానీ వాళ్ళకి మీకు ఏదో కొంచెం వ్యత్యాసం కనబడుతుంది, వాళ్ళకి మీకు ఏదో కొంచెం తేడా కనబడుతుంది. ఎందుకో మీరు కొంచెం ప్రత్యేకంగా కనబడతారు, వాళ్ళకిలాగా మీరు లేరు. వాళ్ళు క్రైస్తవులే, కానీ వాళ్ళు చేసినట్టు మీరు చేయట్లేదు, మీరు ఏదో ప్రత్యేకంగా కనబడుతున్నారు, మీలో ఏదో కొంచెం భక్తి కనబడుతుంది, మీలో జాగ్రత్త కనబడుతుంది, మీలో పరిశుద్ధత కనబడుతుంది అని లోకము పాడైపోతున్న క్రైస్తవ సమాజంలో కూడా మన ప్రత్యేకతను గురించి సాక్ష్యం ఇవ్వాలి. అప్పుడు గౌరవము, మన ప్రభావము కనుపరచబడుతుంది అన్నమాట. హల్లెలూయా. అట్టి గౌరవ ప్రభావములను ఎవరు మనకు అనుగ్రహించాలి? దేవుడే ఇవ్వాలి. కొన్నిసార్లు మనం అడుక్కుంటాం, రెస్పెక్ట్ ఇవ్వడం తెలీదా, అలా మాట్లాడుతున్నావేంటి, ఇలా మాట్లాడుతున్నావేంటి అంటే, నువ్వు అడుక్కుంటే వచ్చేది కాదు గౌరవం. దేన్ని బట్టి వస్తుంది? దేన్ని బట్టి వస్తుంది గౌరవం? మనం అడుక్కుంటాం వెళ్ళి, నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, నేను రాగానే నన్ను చైర్ వేసి కూర్చోబెట్టాలి,
లేకపోతే నేను వస్తున్నప్పుడు నలుగురు లేచి నిలబడాలి, లేకపోతే అందరికీ చేసినట్టు నాకు కూడా అగ్రస్థానంలో నిలబెట్టాలి, నాకు కూడా దండలేసి సన్మానాలు చేయాలి, లేకపోతే నన్ను కూడా ఉన్నత స్థితిలో నిలబెట్టాలి. ఇవన్నీ కోరుకుంటే వచ్చేటి కాదు, అడుక్కుంటే అసలే రావు. దేన్ని బట్టి వస్తాయి? నిన్ను చూడగానే ఒకడికి గౌరవం ఇవ్వాలనిపించాలి, నిన్ను చూడగానే లేచి నిలబడాలనే ఆలోచన వారిలో పుట్టాలి, నిన్ను చూడగానే నిన్ను అంటే ఘనపరచాలి అనేటువంటి ఆ మనస్సు వారిలో కలగాలి. అప్పుడు నువ్వు గౌరవించబడతావు. అంతేకాని నువ్వు అడిగితే వచ్చేది కాదు, అది నువ్వు బ్రతిమలాడితే వచ్చేది కాదు. కొన్నిసార్లు డబ్బులు ఇచ్చి గౌరవం తెప్పించుకుంటారు. కొన్నిసార్లు అంటే కొన్ని చోట్ల ఆచారం ఉంటుంది ఏంటంటే, ఎవరైనా చనిపోతే డబ్బులు ఇచ్చి కొంతమందిని తెప్పించుకుని ఏడిపించుకుంటారట. ఇంక వీళ్ళు కంటిన్యూస్గా ఏడవలేక డబ్బులు ఇస్తే వాళ్ళు వచ్చి ఏడుస్తారన్నమాట. శవాన్ని తీసుకెళ్ళిపోయేదాకా ఏడుస్తూనే ఉంటారట వాళ్ళు. ఇప్పుడు అలాగే మనం కూడా డబ్బులు ఇచ్చి భజన చేయించుకోవాలా? మేము వచ్చేటప్పుడు ఏమని చెప్పాలా? అమ్మో సార్ గొప్పోడు, అమ్మో సార్ గొప్పోడు, అమ్మో సార్ గొప్పోడు అట్లా చెప్పించుకోవాలన్నమాట. ఇప్పుడు పాస్టర్లు కూడా అట్లా తయారయ్యారు. డబ్బులు ఇచ్చి సాక్ష్యాలు చెప్పించుకో, మా అయ్యగారు ప్రార్థన చేయగానే ఇక అంతేగా, మేము ఈ సంఘానికి రాగానే ఇక అంతేగా. దేన్ని చెప్పించుకుంటున్నావు? ఎలా వచ్చింది? నిజంగా మేలు పొంది వచ్చి చెప్తున్నారా, లేకపోతే నువ్వు ఇచ్చే డబ్బులను ప్రేమించి వచ్చి చెప్తున్నారా? దయచేసి గౌరవం అనంటే మనం అడిగి తెచ్చుకునేది కాదు, మనల్ని చూడగానే ఆ మనస్తత్వం వాళ్ళు రావాలట. ఈయనను రెస్పెక్ట్ చేయాలి, ఈయన గౌరవం ఇవ్వాలి, ఈయనను ఘనపరచాలి, అందుకు ఈయన యోగ్యుడు అనే మనస్సు మనల్ని చూడగానే కలగాలట. అది ఎప్పుడు కలుగుతుంది అని అంటే, అది దేవుడు మనం ఆయన యందు ఆనందిస్తున్నప్పుడు మనకు అనుగ్రహించే ఆశీర్వాదం అన్నమాట. హల్లెలూయా. నెక్స్ట్ ఇంకొక ఆశీర్వాదం ఉంది. ఏంటిది అది? 6వ వచనం. నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండునట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. చాలు. ఏం చేశాడట? నిత్యము నీవు ఆశీర్వాద కారకుడుగా నుండునట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. ఒక క్రైస్తవుని యొక్క బాధ్యత ఏంటి భూమి మీద అని అంటే, ఇతరులకు ఆశీర్వాదకరంగా మనం ఉండునట్లు. అబ్రహాముతో ఒక మాట మాట్లాడతాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో, అబ్రహమా, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నీవు అనేకులకు ఆశీర్వాదకరముగా నుందువు అని దేవుడు అబ్రహాముని దీవించాడట. దేన్ని బట్టి దీవించాడు? నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను. ఎందుకనంటే నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అంటే ఒక క్రైస్తవుడు ఎక్కడుంటాడో ఆ స్థలం దీవించబడాలి. ఒక క్రైస్తవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ప్రజలు మేలు పొందాలి. నేను పరిచర్యకు వచ్చిన కొత్తలో కొన్ని పుస్తకాలు చదివాను, కొన్ని టెస్టిమనీస్ చదివేటప్పుడు ఆల్ఫా హాంబర్ట్ అని ఒక భక్తుడు ఉండేవాడు. ఆయన తన సొంత ప్రాంతానికి పరిచర్య కోసమని వెళ్తాడు. 3 రోజులు మీటింగ్ అనౌన్స్ చేసి దినమంతా ప్రార్థన చేస్తాడు. సాయంకాలం పాడైపోయిన చర్చ్ ఒకటి తాళాలు వేసేసి ఉంటే దాన్ని ఓపెన్ చేసి చక్కగా దాన్ని క్లీన్ చేసి చాపలేసి ఈయన ప్రార్థన స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ డే ఎవ్వరు రాలేదు, సెకండ్ డే మళ్ళీ సేమ్ ప్రాసెస్, సెకండ్ డే కూడా ఎవ్వరు రాలేదు. థర్డ్ డే ఈయన ప్రసంగం చేస్తూ ఉన్నాడు చాలా ఉజ్జీవంతో. ఎవరు లేరు కింద, ఖాళీ కుర్చీలు చేపలు తప్ప ఏం లేవు, ఒక్కడే ఉన్నాడు. ఉజ్జీవంగా ప్రసంగం మాత్రం చేస్తున్నాడు. ఒక పెద్ద ఆయన ఆ రోడ్డు నుంచి వెళ్తా అరే తాళాలు వేసిన చర్చి ఎవరు తెరిచారు అబ్బా అని చెప్పి వచ్చి చూస్తే ఒక యవనస్తుడు ఆత్మావేశంతో ఉజ్జీవంగా ప్రసంగం చేస్తుంటే ఈయనకు ఆశ్చర్యం అనిపించిందట. ఆ మాటలు ఈయన హృదయాన్ని తాకి, అరే ఇంత పరిచర్య చేస్తుంటే ఈ పిల్లోడు ఊరోళ్ళంతా ఎక్కడ పడుకున్నారని చెప్పి ఊర్లోకి వెళ్ళి మొత్తం అందరినీ చివాట్లు పెట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చాడట చర్చ్లోకి. ఆ రోజు మీటింగ్ అద్భుతంగా జరిగింది. ఆ రోజు ప్రకటింపబడిన వాక్యము ప్రజల హృదయాలను కదిలించిందట. 3 రోజులతో అయిపోవాల్సిన మీటింగ్ని ఇంకొక 3 రోజులు ఎక్స్టెన్షన్ చేశారు. ఆ 3 రోజుల మీటింగ్ ద్వారా ఆ ఊర్లో జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? పోలీస్ స్టేషన్స్కి తాళాలు వేసేసారు, సినిమా థియేటర్లకి తాళాలు వేసేసారు, వైన్ షాపులకి తాళాలు వేసేసారు. అది ఆశీర్వాదం అంటే. ఒక్కడు ఒక ప్రాంతంలోనికి వెళ్ళి దేవుని కొరకు నిలబడినందుకు ఆ ఊరంతా దీవించబడింది. నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా నుంచెదను. ఆ మాట ఆల్ఫా హాంబర్ట్ జీవితం ద్వారా ఆ ప్రాంతంలో నెరవేర్చబడింది. నేను అంటాను, మనం అదే దేవుని నమ్మేంగా, మనము క్రైస్తవులమే కదా, మరి మనమున్న ప్రాంతాలు దీవించబడ్డాయి అంటారా? ప్రాంతాల మాట పక్కన పెట్టండి, అసలు మన ఇల్లు దీవించబడిందా మనల్ని బట్టి అది ఆలోచన చేయండి ఫస్ట్. మనం గనక ఉన్న ఇంట్లో మన వలన మన ఇల్లు దీవించబడినట్లయితే గొప్ప భాగ్యం. ఎందుకంటే ఒక క్రైస్తవుడు ఉన్న చోట
వైన్ షాపులు బంద్ అయినాయి, మరి మన ఇంట్లో తాగుబోతులు బంద్ అయ్యారా? లేదు. అలా అవ్వట్లేదని అంటే ఇప్పుడు మనం ఏమన్నట్టు? వాళ్ళకి ఇంకా ఆశీర్వాదకరంగా లేం మనం. మరలా చెప్తున్నాను, లాస్ట్ టైం సండే మీకు జ్ఞాపకం చేశాను, తప్పు చేసినోని తిట్టకండి. ఎవరిని తిట్టుకోవాలా? నన్ను కాదు, నేను చెప్తాను, మనల్ని మనం తిట్టుకోవాలా అంటాను. అందరూ కలిసి నన్ను తిట్టారు కానీ, ఎందుకంటే చేయి చూపించాను కదా. అందరూ కలిసి నన్ను తిట్టమని కాదు, ఎవరికి వాళ్ళ మీద తిట్టుకోవాలట. ఇప్పుడు ఎందుకు? దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా ఉండమని పెడితే నీ ఆశీర్వాదం నీ ఇంట్లో పని చేయట్లేదు, నీ వలన నీ ఇల్లు దీవించబడట్లేదు. ఒకవేళ దీవించబడితే నీ ఇంట్లో గొడవలు బంద్ అయిపోవాలా, నీ ఇంట్లో తాగుబోతులు బంద్ అయిపోవాలా, సమస్యలు బంద్ అయిపోవాలా. ఎందుకంటే నేను ఆశీర్వాదకరంగా దేవుడు పెట్టాడు. ఇంకా కొన్ని కుటుంబాల్లో మనం చూస్తాం, మనమే వాళ్ళు తాగడానికి డబ్బులు ఇస్తాం కదా. పాపం వాళ్ళు తాగుతుంటే మనమే దాంట్లోకి మంచింగ్ ఆమ్లెట్ అడుగుతాడు, చికెన్ 65 అడుగుతాడు, మనమే చేసి పెడతాం. దాంట్లో చేయకపోతే ఊరుకుంటారా సార్ అని. ఇయే కదా మనం చేసింది. ఇక ప్రత్యేకత ఏముంది చెప్పండి? ఇక మన వల్ల ఏం మారుతారు చెప్పండి? ఇప్పుడు మనం ఆశీర్వాదకరంగా ఉన్నట్ట వాళ్ళని ఇంకా నాశనంలోకి తోస్తున్నట్టు అన్నమాట. ఎడ్జ్లో ఉన్నారు వాళ్ళు, మనమే అక్కడేమో నిలబడతారు ఎన్నిసార్లు ఎంతసేపు అని చెప్పి నరక కోపంలోకి మనమే దోసేస్తున్నాం, చేతులారా దోసేస్తున్నాం మనమే. ఆశీర్వాదకరంగా ఉండాల్సిన మనం ఇప్పుడు శాపకరంగా మారుతున్నాం. వాళ్ళని తిట్టొద్దు, ఇప్పుడు మనల్ని మనమే తిట్టుకోవాలి. మనం ఇలాంటి స్థితికి దిగజారిపోయాం. ఆశీర్వాదం మన వలన మన చుట్టూ ఉన్నవారు పొందట్లేనందుకు ఇప్పుడు మనం సిగ్గుపడాలి. అది మానేసి వాళ్ళని వీళ్ళని తిట్టుకుంటే ఏం ప్రయోజనం? దేవుడు నిన్ను నిలబెట్టిందే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి. మరి అది జరగకపోతే ఇంక మన వల్ల ఏంటి ప్రయోజనం? యోసేపు జీవితాన్ని మనం చూస్తే, యోసేపు అన్నలు ఆయనను గెంటేశారట బయటికి, కానీ లాస్ట్కి యోసేపే ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. ఆయన వలన ఒక దేశమే దీవించబడింది. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా పోషింపబడ్డాయి. ఎవరి వలన? యోసేపు వలన. ఒకవేళ ఆ రోజు యోసేపు ఐగుప్తుకు వెళ్ళకపోతే పరిస్థితులు ఏంటో ఆలోచన చేయండి. ఒక్కడి వలన ఆ ప్రాంతాలు దీవించబడ్డాయి. నేనంటాను, ప్రాంతం దాకా వద్దు, మన విశ్వాసం చిన్నది కాబట్టి ప్రాంతం దాకా వద్దు. ఇంటిని ఆలోచన చేయండి చాలు. ఈ కాలనీలో ఉన్న ఈ 50 కుటుంబాలు దీవించబడిన గొప్పే కాదా? 50 కుటుంబాలు, ఊరంతా వద్దు. ఫస్ట్ అంత పెద్ద పెట్టకండి, కొండకు నిచ్చెనేయకండి, ఫస్ట్ గోడకేయండి. మన ఇంటిలో మన వలన దీవించబడేటట్టు చేయండి చాలు. ఆ స్థాయికి మీరు ఎదగండి, అది చాలా గొప్ప. ఎందుకనంటే ఈ 50 కుటుంబాలు దీవించబడ్డట్టయితే 50 కుటుంబాలను బట్టి కాలనీ అంతా బాగుపడుతుంది. అబ్రహాము దేవుణ్ణి సొదొమ గొమొర్రా పట్టణాలను కాపాడమని అడిగేటప్పుడు ఫస్ట్ అడిగిన క్వాంటిటీ ఎంత? 50. ప్రభా, ఈ దేశంలో 50 మంది నీతిమంతులు ఉంటే కాపాడుతావా? ఫస్ట్ అడిగిన నెంబర్ అదే, 50 మందే. నేను అందుకే అంటున్నాను, 50 కుటుంబాలు ఈ ప్రాంతంలో భక్తిగా నిలబడితే చాలు. 50 కుటుంబాలు, ఆ 50 కుటుంబాలు చేసే ప్రార్థనను బట్టి కాలనీ ఎట్లా మారుతుందో చూడండి. కాలనీలో ఎన్ని కార్యాలు జరుగుతాయో చూడండి. కాలనీని దేవుడు ఎంత గొప్ప మార్పులోనికి తీసుకుని వస్తాడో చూడండి. ఖచ్చితంగా అట్టి అద్భుతం జరుగుతుంది. ఎప్పుడు అని అంటే ఫస్ట్ మన ఇంటిలో వారికి ఆశీర్వాదకరంగా నుండినప్పుడు అది జరుగుతుంది అన్నమాట. మనం ఇంకా స్థాయికి రాలేదు, అందుకే మన జీవితాల వలన ఎవరూ బాగుపడట్లేదు. సో ఆ స్థితికి రావాలని దేవుడు కోరుతా ఉన్నాడు. హల్లెలూయా. లాస్ట్కి ఇంకొక విషయం, 7వ వచనం చూడండి. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మకయించుచున్నాడు, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిల్చును. చాలు. దావీదుకి దొరికిన మరొక ఆశీర్వాదం ఏంటనంటే, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. కదిలింపబడడిగా. అంతకు మించిన ఆశీర్వాదం కూడా ఇంకేం లేదనుకోవాలి. ఎందుకనంటే ఈరోజు మన జీవితంలో చిన్న చిన్న సమస్యలకి మన విశ్వాసం కదిలిపోతుంది. తొందరగా త్రొట్టిల్లిపోతున్నాం, తొందరగానే పడిపోతున్నాం, భక్తిలో వెనకబడిపోతున్నాం, బలహీనపడిపోతున్నాం. కారణం ఏంటంటే మనం ఇంకా స్థిరపడలేదు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, బండ మీద కట్టబడిన ఇల్లు కదిలింపబడదు. ఒడిదుడుకులు వస్తాయి కానీ కదిలింపబడదు. బైబిల్ ఇంకో మాట ఉంటుంది, నీతిమంతులు ఎన్నటికి కదిలింపబడరు. సామెతల గ్రంథంలో 30వ అధ్యాయంలో వ్రాయబడిన మాట, 10వ అధ్యాయం 30వ వచనంలో ఉన్న మాట, నీతిమంతుడు ఎన్నటికి కదిలింపబడడు. ఈరోజు మన జీవితము
క్రీస్తు రాకడ వరకు స్థిరంగా ఉండాలన్నా, దేవుని రాజ్యములో మనము స్వాస్థ్యమును పొందాలన్నా మన విశ్వాసంలో మనం స్థిరంగా ఉండాలి. అలా స్థిరంగా ఉండాలంటే నీ బలముతో అది సాధ్యం కాదు. దేవుని పునాది చేత నువ్వు స్థిరపరచబడాలి. ఎలా సాధ్యమవుతుంది అది? దేవుని కృప వలన నీవు కదిలింపబడావు. సో ఈరోజు మనము దేవునిలో ఉంటే దేవుడు కదిలింపబడకుండా మనల్ని స్థిరపరుస్తాడట. ఎన్ని ఇబ్బందులైనా రానియండి, ఎన్ని ఆటంకాలైనా రానియండి, ఎన్ని సమస్యలైనా నిన్ను తాకనివ్వండి, ఏది కూడా నీ విశ్వాసాన్ని కదల్చదు. ఎందుకంటే బైబిల్లో రాయబడి ఉంది, విశ్వసించువాడు కలవరపడాడు. మరలా చెప్తున్నాను, విశ్వసించువాడు కలవరపడాడు. సమస్యలు వస్తాయి, రాకపోతే ఎట్లా? సమస్యలు రావాలి, వచ్చినప్పుడే నీ విశ్వాసం ఏంటో అర్థమవుతుంది. ఇప్పుడు మామూలు టైంలో మనం ఎన్ని ప్రార్థనలు చేసినా ఆ ప్రార్థనలు పరీక్షింపబడే సమయం ఒకటి వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు నువ్వు స్ట్రాంగ్గా నిలబడాలి. చూసుకుంటాడు దేవుడు, ఏం కాదు. సమస్య వచ్చింది, భయపడొద్దు. లోకం కంగారు పడినట్టు మనం కంగారు పడొద్దు, లోకం చింతించినట్టు మనం చింతించవద్దు. చూసుకుంటాడు దేవుడు, దేవుడు చూసుకుంటాడు. ఏం బాధ లేదు, ఆయనకు తెలుసు పరిష్కారం ఏంటో. ఎందుకంటే నేను ఆయన అందున్నాను. దేవుడు నన్ను కదిలింపడు, నన్ను ఎప్పుడూ అవమానానికి గురి చేయడు, నన్ను నలుగురిలో తలదించుకునేటట్టు చేయడు. నేను కదిలింపబడను, ఎందుకనంటే నేను దేవుని యందున్నాను గనుక. ఆ స్థిరత్వము మనకు వచ్చినప్పుడు ఎంత పెద్ద సమస్యనైనా మనం గెలవగలుగుతాం. అది రావాలనంటే ఫస్ట్ మనం దేవునిలో ఆనందించాలి. బైబిల్లో అదే మాట, సర్వోన్నతుని కృపచేత అతడు కదిలింపబడ్డాడు. ఈ ఆశీర్వాదం కూడా చాలా ఉన్నతమైనది. ఎందుకంటే ఎన్ని చేసినా లాస్ట్కి దేవునిలో నుండి పడిపోయామనుకోండి, ఇంకేం ఉపయోగం? మనం చేసిన భక్తి మనకేం ప్రతిఫలం తీసుకొచ్చినట్లు? అందుకే కదిలింపబడకుండా ఉండాలి. దేవుని రాజ్యంలో స్వాస్థ్యమును పొందుట కొరకు మనం స్థిరపరచబడాలి. ఆ ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించాలని అంటే ఈరోజు మన జీవితంలో దేవుని యందు మనం ఆనందించటం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఎన్ని ఆశీర్వాదాలు? 8 చెప్పాను. మొదటిది, హృదయ వాంఛను దేవుడు సఫలపరుస్తాడు. రెండోది, ప్రార్థనని మానక ఆలకించడం కాదు, అంగీకరిస్తాడు. నెక్స్ట్ మూడోది, శ్రేయస్కరమైన ఆశీర్వాదములను మనకు అనుగ్రహిస్తాడు. నాలుగోది, బంగారు కిరీటం అంటే ఘనతను దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఐదోది, ఆయుష్కాలాన్ని పొడిగిస్తాడు ఆయన. ఆరోది, గౌరవ ప్రభావములను కలుగజేస్తాడు. ఏడవది, ఆశీర్వాద కారకులుగా దేవుడు మనల్ని చేస్తాడు. ఎనిమిదోది, కదిలింపబడకుండా స్థిరపరుస్తాడు. ఇవన్నీ కావాలంటే ఏం చేయాలా? ఒకటే పని, దేవునిలో ఆనందించడం. నువ్వు పోగొట్టుకోవడానికైనా ఒకటే పని, సంపాదించుకోవడానికైనా ఒకటే పని. దేవునిలో ఆనందిస్తే ఇవన్నీ దొరుకుతాయి, లోకంలో ఆనందిస్తే ఇవన్నీ పోగొట్టుకోవాల్సి వస్తుంది. సో ఇవి కావాలి అని అంటే ఈజీగా రావు. లోక సంబంధమైన వాటన్నిటిని వదులుకొని దేవునిలో ఆనందించటానికి ఈరోజు మన మనస్సును మనం స్థిరపరచుకోగలిగితే ఈ ఆశీర్వాదములకు దేవుడు మనల్ని యోగ్యులుగా ఎంచుతాడు. మంచిది, కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.